ఈరోజు గ్రీవెన్స్కి వచ్చిన అందరివి కూడా గ్రీవెన్స్ తీసుకొని వీలైనంత తొందరగా మీ సమస్యల్ని మనం క్లియర్ చేసేలాగా చూస్తాం. అలాగే డిపార్ట్మెంటల్ వాళ్ళు కూడా ఇంకొంచెం మనకు ప్రభుత్వం మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల సమస్యల కోసమే ఎక్కువగా ఈ ప్రజా దర్బార్ కానీ ఇవన్నీ కూడా ఈవెన్ సోమవారం డిపార్ట్మెంటల్ సర్వేలు కూడా జరుగుతాయి, గ్రీవెన్స్ కూడా జరుగుతుంది. కాబట్టి మీరు ఇంకొంచెం డిపార్ట్మెంటల్ వాళ్ళు నాయకులను కోఆర్డినేట్ చేసుకొని ఇంకొంచెం గట్టిగా పనిచేస్తే మాకు సమస్యలు కూడా తగ్గుతాయి. ఏదన్నా అధికారులకు ఏదన్నా సమస్య ఉంటే తప్పకుండా నా దగ్గరికి తీసుకురండి, వాటిని ఖచ్చితంగా చూస్తాము. అలాగే ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా రండి ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి. అలాగే నేను కూడా టౌన్స్ కానీ అలాగే పల్లెల్లో కూడా గతంలో 10 సంవత్సరాలుగా మనకు నియోజకవర్గం ఎక్కడ కూడా మనకు డెవలప్మెంట్ జరగలేదు. ఇప్పుడు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక రాష్ట్రాన్ని పూర్తిగా పాడైపోయిన రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఒక రాష్ట్రాన్ని ఒక గాడిలోకి తీసుకొస్తున్నారు. అలాగే మన నియోజకవర్గానికి తీసుకుంటే గత 10 సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధి కానీ అలా ఏమీ లేకుండా ఉన్న ఒక నియోజకవర్గాన్ని ఒక గాడిలో పెట్టడానికి కొంత సమయం పడుతుంది. ఆర్డబ్ల్యూఎస్ విషయానికి వస్తే మనకు చాలా వరకు నీళ్ళ సమస్య చెప్పున్నారు. అవన్నీ కూడా కుదిరి, కడపట్ర, మన్యమొత్తూరు అన్నీ కూడా చెప్పారు. అవన్నీ కూడా మీరు అంటే నీటి సమస్య 10 రోజులకు ఒకసారి డ్రింకింగ్ వాటర్ అన్నది చాలా పెద్ద సమస్య వాళ్ళకి. కాబట్టి అవన్నీ కూడా మీరు పైప్ లైన్స్ లేదా ట్యాంక్ కానీ లేదా సంపు కానీ ఎలాంటి అవసరం ఉన్నా సరే కొన్ని ఎమర్జెన్సీ కిందకి ఇప్పుడు కుదిరి చెప్పినట్టు ఎమర్జెన్సీ కింద పెట్టి అవి చేసేయండి. మిగిలిన ఉంటే తర్వాత సెకండ్ ఫేజ్లో మనం పెట్టుకోవచ్చు. అవి పూర్తిగా సర్వే చేసి అధికారులు ఇంకొంచెం ఆర్డబ్ల్యూఎస్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇంకొంచెం పని చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అలాగే మనకు పంచాయతీరాజ్లో ఇప్పుడు రీసెంట్గా మనకు 9 కోట్ల వరకు శాంక్షన్ అయింది. ఏవైతే బాగా డ్యామేజ్డ్గా ఉన్నాయో అండ్ ఎగ్జాంపుల్ అన్నకొండాల రోడ్ ఇవన్నీ కూడా మనకు పంచాయతీరాజ్ కింద మనకు శాంక్షన్ చేశారు. ఇంకా కూడా సెకండ్ ఫేజ్ కింద కూడా కొన్ని రోడ్స్ లిస్ట్ కూడా నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. నా నియోజకవర్గంలో వచ్చిన సమస్యలు బేస్ చేసుకొని నేను కూడా ఒకటి సెకండ్ ఫేజ్ కింద ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను. అలాగే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా వరకు మనకు 10 సంవత్సరాలుగా పూర్తిగా అసలు ఏ డెవలప్మెంట్ జరగలేదు కాబట్టి చాలా రోడ్స్ పెండింగ్లో అలాగే ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా సర్వే చేసి మీరు కూడా ఒక డిపార్ట్మెంటల్ వైజ్ ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటే అవి అంటే నాయకులతో మాట్లాడినా లేకపోతే మీరు సర్వే చేసుకున్న ఫీల్డ్కి వెళ్తే మనకు తెలుస్తుంది ఏ రోడ్స్ బాలేవో. అవన్నీ కూడా సెకండ్ ఫేజ్ కింద మనం పెట్టుకుంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని కన్విన్స్ చేసి నేను ఎక్కువ ఫండ్స్ మన నియోజకవర్గానికి తేవడానికి ప్రయత్నిస్తున్నాను. సో మీరు కూడా అధికారులు కూడా నాకు సహకరిస్తే నా పని కొంచెం ఈజీ అవుతుందని పిఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా కోరుకుంటున్నాను. కాజ్వే రోడ్స్ కూడా చాలా వరకు ఉన్నాయి. అవన్నీ చెక్ చేసి అవన్నీ ఏం పనులు అవ్వలేదు కాబట్టి అవన్నీ ఏవే ఉన్నాయో కాజ్వే రోడ్స్ ఇవన్నీ కూడా వర్కౌట్ చేసి మన వాళ్ళు కొన్ని సమస్యలు కూడా చెప్పారు, అవి కూడా నోట్ చేసుకొని అవన్నీ క్లియర్ చేసేలాగా చేయండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.